చి నీ అవ్వ ఈ తాగుడు చేయబట్టి జీవితాలే నాశనం అవుతాయి. నీ అవ్వ ఈ తాగద్దు తలకాయ ఖరాబ్ చేసుకోవద్దు, ఈ తాగద్దు తలకాయ ఖరాబ్ చేసుకోవద్దు. తాగుతానా తలకాయ కూర తింటానా. నా పెళ్ళయి సంవత్సరం ఆయే, పాపం నా పెళ్ళం ఏమనలే. ఇక అగమానెత్తాడు ఇగమానెత్తాడు అనుకుంటే నాకు ఊక తాగుడు రోగమే పుడుతుంది. చి నిన్న తాగి దాన్ని అట్టి కొట్టి పంపించిన. వాళ్ళు ఇంటికి పోయి ఏం పెడుతుందో ఏమో. నీ అవ్వ మా బాబుకి ఏం పని లేదు, ఎప్పుడు నేను ఇక ఉంటానని నాకే పని చెప్తాడు. మా తమ్మునికి ఎప్పుడే లేడు. రేపంచల్లి మా తమ్మునితో గుడిపిత్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నీ అవ్వని మా మామ కూడా ఏమంటాడో ఏమో. నీ అవ్వ మా మామను ఇప్పుడు మందలిద్దామంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి అడిగింది అనుకో, ఏయ్ తమాషా చేస్తానవా, ఏయ్ తమాషా చేస్తానవా. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. నా బిడ్డను ఎందుకు కొట్టామని పొట్టు పొట్టు తిడతాడు. అయినా చి అద్దురా అద్దురా ఎక్కడేసిగా నాకు తాగేకురా అంటే, ఏ అన్న ఒక్క పెగ్గు నీ ఫుల్ బాటిల్ తాగుతావు, ఒక్క పెగ్గు నీకు రిమ్మత్తాను అన్నాడు. శంకరాన్ని ఏంది అప్పంచెల్లి ఆయన మాట్లాడతాడు, కొంపేసి పిచ్చగిట్ల లేచింది ఏంది. ఓ శంకరన్న, ఆ ఒక్క పెగ్గే నా కొంప ముంచింది. చి నీ అవ్వ మందు తాగినా తలకాయ నొత్తంది, దాన్ని కొట్టిన. అది ఉంటే తెల్లారు లేచి సాయి ఇచ్చేది. నీ అవ్వ చి నాకేం సమధ అయితే లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా అత్తగారింటికి పోయి అడగాలి. మా అత్తగారు ఇల్లు ఊరైనా కానీ మా మామ నన్ను చిన్న చూపు చూస్తాడు. చి నువ్వు మంచోని విని మంచి బుద్ధి అనుకో నా బిడ్డనిస్తే నువ్వు గిట్లా చెడిపోతాను ఏంది అల్లుడని ఆయన పొట్టు పొట్టు తిడతాడు. నేను నలుగురికి చెప్పటోని నేను ఒకరితో చెప్పించుకుంటేంది నాకేం అర్థమైతే లేదు. ఏం చేయాలి, ఏ ముఖం పెట్టుకొని దాని దగ్గర. ఓ శంకరన్న ఏమైంది. శంకరన్న లేదు కంకరన్న లేదు, నా గోసల నేనుంటే ఏమైందని అచ్చి గెలుకుతావేందిరా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏమైంది శంకరన్న, నా పనాన్ని తీసి పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వు అట్లా మాట్లాడుతున్నావేంది. అసలు నీకు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఏం చెప్పాలరా రవిగా నా బాధ. ఆ నల్లమొక్కపోటు వెంకటేష్ గారు ఏమంటే దావతికి పోయినా అద్దురా అంటే లాస్ట్ కు 2 పెగ్గులు వేసిండ్రా. ఆ తాగిన నిమ్మల మీ వదినో మాట అన్నది, నేనో మాట అన్నా. నాకు బీప్ లేచి 2 దర్శిండ్రా. అయిందా బాగైందా ప్రతిదానికి దెబ్బకాళ్ళు అమ్మగారింటికి పోయింది. నువ్వు గమ్మత్తు మాట్లాడుతున్నావు శంకరన్న. ఫుల్ బాటిల్ తాగి కిలో అన్నం మెసలకుంట తింటావు. ఈసారి కుదిలేరా. అసలు నీకు కిక్ ఎక్కుడేంది, నువ్వు వైన్లో కొట్టుడేంది, అసలు నాకు ఏం అర్థమైతే లేదు. నాకు అర్థం కాక నా ముఖం అద్దంలో చూసుకున్నారా, అద్దంలో చూసుకున్న అర్థం కాక అచ్చికి చెట్టు కింద కూర్చున్నా. మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఏ ముఖం పెట్టుకొని పోవాలి మీ వదిన దగ్గరికి, ఏం అర్థమైతే లేదురా. నిన్న మందు బాగా అయింది, ఇప్పుడు తాగిపోయింది అనుకో వాసన చూస్తుంది. అగో కొట్టిన నువ్వు కొట్టిన మళ్ళీ లాగచ్చినామని మరి అట్లా లొల్లి పెడుతుంది. ఏం చేయాలరా, ఏం అర్థమైతే లేదు. నేను ఎట్లా పోవాలి మా మామూలు ఇంటికి చెప్పురా. నువ్వు ఏ పనికి ఎట్లా అంటావా, పోయి బదిలాడిపో, వదిన ఇంటికి వస్తుంది. ఇక బజ్రాడపోతే లొల్లి పెడితే వస్తుందారా. ఇంకోట బాధ ఆగనని బజ్రాడ తీసుకొచ్చుకుంటా అంటే మాట 2 మాటలు అంటది. అది ఇంట్లో లేకపోతే నాకు మనసులో పట్టదురా. అంత పిస పిస అవుతుంది. ఇక పోతా, ఏం కాదు, పోయి తీసుకొచ్చుకో. సరేరా. ఇక నేను చెప్పిందే నాకు చెప్తానా వర పోడా పో. మనిషి మంచిగా ఉండడం చేసుకున్నా గాని గుణమేంది ఇంత చండాలంగా పాడైంది. ఏదో ఒక్కరోజు తాగితే అని అనుకోవచ్చు, కానీ నల్లమొక్కపోటు రోజు తాగుడికి అలవాటయ్యాను. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. ఇంకా తాగుడే కాక నన్ను కొడతాను కూడా. ఈ నల్లమొక్కపోనికి డాక్టర్ పత్తెం కాపాడు అన్నాడు, పత్తి వేడ కాపాడుతాడు. రోజు తాగుడికి అలవాటయ్యే. ఎవరి మాట వింటాడు, ఇక నా మాట అయితే ఇంత కూడా వింటలేడు. బిడ్డ ఇప్పుడు ఏడితే ఉన్నది, బాధపడితే ఉన్నది, అయినా చక్కగా ఉండాలి కదా. నీ రాతే కింద బిడ్డ రాత మంచి లేదని ఆయన చేసే పనులని చూసుకుంటే గట్టినే ఉండమంటావా అనే బాపు. నువ్వు వచ్చి మాట్లాడావా, బుద్ధి చెప్పావా ఆయనకు? బుద్ధి చెప్పడానికి ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా బిడ్డ. తిడితిని కోపడితిని బుద్ధిగా చెప్తిని, ఆయన ఇంటనే లేకపోయా. నువ్వైనా గాని ఎంతగానో చెప్తావు తీయ బాపు. అవునే బాపు, ఈ తాగబోతులకు చెట్ల మందు తాపిస్తే మందు బంద్ చేస్తారట కదా, నిజమేనాయే? అవును బిడ్డ నిజమే. ఇక లత లేదు మన వాడకు. వాళ్ళ ఆయన ఊకే తాగటోడే, రోజు తాగచ్చటోడే, కొట్టటోడే. ఆయన తీసుకుపోయి చెట్ల మంది తాగించుకొని వచ్చిర్రు.
ఆ కాడ నుంచి మందు ముడతలేడు, భార్యను మంచిగా చూసుకుంటాడు. మొన్ననే వాడి కొడుకు కూడా పుట్టిండు. కొడుకు పుట్టిండా? మరి మీ అల్లుని కూడా అడిగి తీసుకుపోరా అదే బాపు. గీ హాస్పిటల్ కు తీసుకుపోయి మందులు వాడు అంటేనే వాడతలేడు. గాడికి వచ్చి చెట్ల మంది అవుతాడా బిడ్డ ఆయనే. గాడికి వచ్చి చెట్ల మంది అవుతాడా బిడ్డ ఆయనే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకు తాగడే బాపు? తాగకుంటే అనగబట్టి నోట్ల గొట్టం మెట్టి పోపిద్దాం. గుట్టం పెట్టి మందు తాగించడానికి ఆయన ఏమైనా చిన్న పిల్లాడా బిడ్డ? నువ్వేంద బాపు అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పబడితే? తాగుతాడా అత్తడా అని నువ్వే మాట్లాడాన్ని. అల్లునికి మందు తాగించుకత్తా గాని మీ ఇద్దరికి లొల్లి ఎక్కడ వచ్చిందో చెప్పు బిడ్డ జరా. గొడవ ఎట్లా వచ్చిందా? బగ్గ తాగొచ్చింది బాపు. అన్నం ఏమన్నాడు? వేసిన ప్లేట్ ఒక్కడుంటే ఇంకొకడ చేయగలుగుతాడు. మీకు పని లేదు, మాకు ఫుల్ పని ఉన్నది. ఆయన నవ్వులుకుంటా అని ఎక్కిలు తీసుకుంటా నీళ్లు తెమ్మన్నాడే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు మామూలుగా ఉండదు. ఏంటిది బిడ్డ గంత సోయి లేకుండా తాగొచ్చిందా? అయినా గాని నీళ్ళు అడిగినప్పుడు ఇయ్యపోయినావు మరి నువ్వు. ఇద్దునే బాపు, కానీ నువ్వు నల్లబొక్కపోడా నువ్వు అన్నం తిన్నావని నీకు ఎక్కిలు వస్తున్నాయా అన్న అంతే లేచి కొట్టుడు స్టార్ట్ చేసిండు. ఇక ఏంది బిడ్డ దీనికే నిన్ను కొట్టిండా? నిన్ను తీసుకపోయి అత్తాడు కదా, రాణి ఆయన సంగతి చెప్తా. ఓ బాపు రాని అనే సంగతి చెప్తా అంటాను. వచ్చినాక నేను కొడతావా ఏంది? ఏమనకే, ఎంతైనా చేసుకున్న మొగుడు కదా, ఎందుకు కొట్టినవా అడుగు. చూడు బిడ్డ, నీకు ఆయన మీద గంత ప్రేమ ఉన్నది, ఆయనకు నీ మీద విసిరంతా కూడా ప్రేమ లేదు. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు మా ఉంటది గాని ఇంకా లతక్కోళ్ళు మందేడ ఓపించిరు అడిగిరాపోయే బాపు. సరే నేను పోయి తెలుసుకొని వస్తాను. ఉన్నాడా మా మామ? ఇప్పుడు ఎన్ని తిడుతుందో ఏమో. ఇక ఈ కాడ నుంచి తాగనా అని చెప్తా, మంచిగా చూసుకుంటా అని చెప్తా. రవలి 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 ఆగో వచ్చినావా? తాగింది దిగిందా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏదో పొరపాటు అయిందే. ఆయన తాగింది దిగింది అంటాను. నిన్ను కొట్టినా ఏమన్నా తిట్టినా వచ్చినా సల్లిచ్చినావు తాగి మంచాలవన్నా నేనేం చేసిండే? అంత పిస చేస్తావు. తెల్లారు చూసే వరకు మీ ఇంటికి వచ్చినావు. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపు. ఏది గుర్తులేదా? నువ్వు కొట్టింది గుర్తులేదు నీకు? నువ్వు నన్ను కొట్టినావా నేను నిన్ను కొట్టినా? నేను వచ్చిన కాళ్ళ రెక్కలు కడుక్కున్నా దూపైతుందంటే నీళ్ళు ఇచ్చినావు. గదే గుర్తున్నదే. బాగుందనా? అంత సొయ్యి లేకుండా తాగుతానా? నేను తాగింది 2 పెగ్గులు అంటే మళ్ళీ అంత సొయ్యి లేకుండా తాగుతానవా అంటాను. ఒక అప్ప మూతడా నేను ఏమైనా ఎడ్డిదాన్ని అనుకుంటానావా? ఏమో ఆపరిచితులు లెక్క నటిస్తానవేంది? నేను సల్ల తాగినా, నేను అన్నం తిన్నా, ఏం గుర్తులేదని అంటాను. అబ్బా తెలిసిపోయిందా అనే రవ్వలి. ఏంట్రా ప్రాబ్లం చెప్పు. ఇక తాగిన రిమ్మల మా గుర్తున్నది గాని గుర్తు లేనట్టు నటిస్తే ఏమనమని అట్లా. ఇంకో తపని అట్లా దాగా నిన్ను కొట్ట మన ఇంటికి పోదాం తావే. ఏడికి వచ్చేది? కొట్టు నీవంతా తీసుకుపోండి. మన ఇంటికి రావాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయండి? ఏం లేదు, చెట్ల మందు తాగాలి. అప్పుడప్పుడు మనం సల్లబడతా ఉంటాం. చెట్ల మంది తాగన్నా ఎందుకు? ఇంకెందుకు? మనం పిల్లల్ని కనాలే. ఇగో మనకు పిల్లలు అవుతారని హాస్పిటల్ పోయినావు, నాకు మందులు వాడిపిస్తాను కదా, మళ్ళా చెట్ల మందు తాగుడు ఎందుకే? ఆ గోళీలున్నా కూడా నువ్వు ఏడ మింగుతానవే, మందే తాగబడితివి. అందుకే ఈ మందు కూడా పక్క పెట్టి చెట్ల పస తాగినావు అనుకో, మనకు మంచిగా పిల్లలు పుడతారే. అయితమే గాని చెట్ల మందు తాగినాక ఈ మందు తాగచ్చానే? అబ్బా కుక్కతో వంకర అన్నట్టు నువ్వేడ మారాలి నాలమొగపోడా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చెట్ల పసర తాగితే కోడి గుడ్డు కూడా తినద్దు, కానీ నువ్వు మారేటట్టుగా అనిపిస్తలేవు. నేను రాను పోనీతోటి. అబ్బరావలి గట్లనకే ఏంది? చెట్ల మందు తాగితే పిల్లలు పుడతారా? అయితే మన ఇంటి ముంగట గన్ని చెట్లు ఉన్నాయి గానే, ఆకులు తెంపుకొని మంచి ఇట్ట నలిసి చెరుబాటిల్ తాగుదాంపా. అసలు అది మనిషా పశువా ఏమని చెప్పాలి దాన్ని? జప్పన పుడతారు పిల్లలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నల్లమొగపోడా ఏ చెట్లాకు పడితే ఆ చెట్లాకు తాగరు. మా బాపు తెలుసుకురాని వేయండు, వచ్చినాక నిన్ను తీసుకొని పోతా. ఏంది? మీ బాబు తెలుసుకురాని వేయండా?
అయితే కానీ నేను కొట్టిందని చెప్పినావానే? చెప్పలే, ముద్దిచ్చుకున్నావు అని చెప్పిన పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కొట్టినవని చెప్పకపోతే ఇంకేమని చెప్పాలి? ఎవరు భయపడకండి. ఆయన చెప్తే ఏమంటాడు, అల్లుడు ఇంకో తాపు ఇట్లా చేయద్దంటాడు, చెయ్యమావంట. అయితే గాని మీ బాపచ్చరాక ఉంటానే, మన ఇంటికి పోదంతా. ఏ ఆగు, మా బాపు రాని. ఏం కాదు రావే. మా బాపు రాని నేను రా చెప్తానా? ఇగో మీ బాబు రాకముందు నువ్వు అత్తనే చెట్ల మంది తాగుతా, లేకపోతే నేను తాగనే తాగా. పోదంతా ఆగు, దగ్గర దా, మళ్ళీ అత్త కోపాడతాడు. దా, మా ఇంటికి వచ్చింది అనుకో, ఏమన్నాడు, అది మా ఇల్లు కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దగ్గరికి అయ్యి మళ్ళా గంట కొద్దిలం పెట్టు. మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయని అందరు చూస్తారా? దా, మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయని అందరు చూస్తారా? దా, ఎందుకుండవు సామాన్లు లేవా? ఉన్నాయి సామాన్లు. అబ్బా వాళ్ళ అతను అడిగితే అడ్రస్ చెప్పింది. మా అల్లుని తీసుకుపోయి మందు పోయించుకురావాలి. ఇక మందు పోయించింది అనుకో, మనవరాలు ఎత్తుకొని ఆడించుకున్నాడు. ఇక నా బిడ్డ, ఓ బిడ్డ. అబ్బా మా అల్లుడు వచ్చినట్టున్నాడు. నా బిడ్డకు మాయ మాటలు చెప్పి తీసుకుపోయిండు. నేను అయినా ఇడిచిపెట్టా మా అల్లుడిని. ఎట్లనైనా చేసి మందు తాగిపిస్తా. ఇడిచిపెడతానా నేను? బిడ్డ రవలి, ఉన్నవారా? అగో వచ్చినవానే బాపు. దా మావా లోపలికి. ఏడికి లోపలికి వచ్చేది? నీకెంత ధైర్యం? నువ్వు నా బిడ్డను కొట్టడం అయినవా? అరే ఏంట్రా ఇది? ఏ నువ్వు ఆగి బాపు, నేను చెప్పింది ఇంటా అన్నాడు. పోదాం పాయ బాపు. ఏందే ఎక్కడికి పోయేది? అగో ఇప్పటిదాకా నేను ఏం చెప్తా తింటానో మళ్ళీ ఎడిపోయానంట. అరే ఇంటా కానీ మనం బాగుడు ఎందుకు? అదే చెప్పలేదా చెట్ల మంది. చెట్ల మందు అయితే మీ బాబు చేస్తాడు. ఇంట్లో కూర్చొని తాగుదాం, మనం గాడికి పోవుడు ఎందుకే? అవునా మామ? గట్ల గాలి ఇస్తారా? ఇయ్యకపోతే మనం వాడికి పోయి తాగి రావన్నా? ఏమో మనిషిని బట్టి ఇస్తారు కావచ్చు. ఏ పేరు చెప్పినా కూడా ఇస్తారు. అట్లా ఇయ్యరాళ్ళుడు మొఖాలు చూసి ఇస్తారు. ఒక్క అడుగు పోయేద్దాంపా, మన మంచికే కదా. అవ్వ కొడుకో, ఆడికి పోతేనే మందు పోతారా మామ? అడుగు తీయరా? అంటే మొఖాలను బట్టి మందు పోతారు అన్నట్టు. సరే నువ్వు గింతగానం అంటున్నావు కదా, ఎండ మస్తు కొడుతుంది, చల్లబడ్డాక పోదా. ఒకడంతా బువ్వ తినిపో. ఇగో రవలి, మీ అయ్యకు బువ్వ పెట్టే, నువ్వు ఊళ్ళో రాక పోయా. ఇప్పుడు ఊళ్ళో నీకేం పని ఉన్నది? పైసలు అడుకోద్దా? అట్టిగా పోదామా? ఎక్కడ వచ్చేది నీకు పైసలు? అయ్యో చేపలు అడకత్తా తీయే. మీ అయ్యతోట పెట్టిస్తావా కామా? పైసలు ఇవే మాట్లాడకు, ఇవే వచ్చిరా నీ మాట్లాడుతుంది మామ. ఇంకో ఇట్లా శిల్పిలో కూడా కొట్టిందనుకో, అవో నన్ను కొట్టిందని నీకు వచ్చి చెప్పుకుంటది. ఎప్పుడన్నా చెప్తే నమ్మకు, నీ ముంగట అట్లా జోకులా కొడతానా? అర్థమైతుందా? నేను ఇసుంటి పనులు పోయినప్పుడు మన పైసలే పెట్టుకోవాలి. అర్థమైతుందానే? అడకత్తా, మీ అయ్యకు అన్నం పెట్టు. వచ్చాక పోదా మామ. మరి జల్దీ రా అల్లుడు. సరే మర్చిపో. బాపు. మీ అవ్వ మా మామ ఉండే కాడు ఉన్నాడు, అన్ని లేనిపోని పనులు పెడతాను నాకు. చెట్ల బంధు తాగుతుందా పోతుందా మంచిగుంటదని అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు పోకపోయినా అనుకో, తాగి నా బిడ్డను ఎట్లా కొడతామని మళ్ళీ పంచాయతీ పెట్టిస్తాడు. నీ అవ్వ ఒకసారి పోయేస్తా. అయితమే ఈ చెట్ల మందుకు పోతాను కదా, ఆయనతోటి పైసలు పెట్టించుడు ఎందుకు? నాకు గాడు 1500 ఇవ్వాలి, పోయి అడకచ్చుకుంటా. అవురా వెంకటేషు, వాడు నన్ను నిజంగానే దావత్ పిలిచిండారా? నిన్ను నమ్మన్నారా? నిజమేరా, వాడు నీకు ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేసినట, నా రుచి నడుతుందట. దానికి ఏం చేయమంట, అందుకోసం నాకు ఫోన్ చేసి అని తీసుకొని రా పక్కను అని చెప్పిండు. సరేరా పోదాం గాని. అవురా వెంకటేషు, వాడు ఎన్నడు పుట్టినరోజు చేసుకున్నాడు, ఇలా గ్రాండ్ చేసుకుంటాడు కదా. అయితే గాని వాడు కోళ్ళతో చేస్తాడా మేకలతో చేస్తాండ్రా? అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తాం. వాడు కోళ్ళను కొత్తే చెప్తాను కొట్టనారా, అందుకోసం మేకలు కొత్త అన్నాడు. అవురా వెంకటేషు, కోళ్ళు కొత్తేంది వాడు ఏది కొత్తేంది చెప్తూ ఎందుకు కొడతావురా? నీకు ఇలా పిసగిట్ల లేచిందారా? తీసగాదిరా పిచ్చోడా, కోళ్ళకు రోగాలు వచ్చి కుప్పలు కుప్పలుగా వాడుతున్నారు. పోయి గవి తింటావురా? అయినా నీకు ఈ విషయం తెలియదా? కోళ్ళకు రోగాలు వచ్చేటి? అరే నాకు నిజంగా తెలియదురా. కోళ్ళను కుప్పలు వారేస్తారా? ఎందుకురా? కోళ్ళకి ఏం రోగం వచ్చింది? కోళ్ళకు రోగం వస్తుందని నేను పోయి తెలుసుకొని వస్తా. నేను తెలుసుకొని వస్తేనే వస్తావుగా నువ్వు. ఏ కోళ్ళకు రోగం వచ్చిందంటున్నావు కదా, వాడు ఎట్టైనా కోళ్ళు పోయాడు, మేకలు పోతాడు కదా, మనం కడుపు నిండా తాగి మేక కూర తినేద్దాం రా. శంకరన్న వస్తాను. శంకరన్న
ఏమైంది గీడ కూర్చున్నారు? అయితే నువ్వెటు పోతాను? నేను మా మామ నాకు పిల్లలు అయితలేరు కారా మాట్లాడబాకురా. చెట్ల మందు పోపిస్తారట, జేబులో రూపాయి లేదు, ఆయనకి ఇచ్చిన అడకాచుకుంటానని. ఎవరికి ఇచ్చిన పైసలు? అయితే కానీ ఇంకా చెట్ల మంది తాగితే పిల్లలు పుడతారని నీకు ఎవరో చెప్పింది? అరే నాకేమెరకరా, మా మామ చెప్పిండు పోదామని తయారైతానా. అవునే శంకర్ అన్న, ఇంకా చెట్ల మందు తాగితే ఎక్కడన్నా పిల్లలు అవుతారా అనే మీ మావును వదిన ఆడుతున్న నాటకమే. నిన్ను మందు బంద్ చేపియాలని, నువ్వు ఎప్పుడు మందు తాగద్దని వాళ్ళు ఆడుతున్న నాటకమే. అంటే మందు తాగిస్తే నేను ఈ మందు తాగా. నువ్వన్నది కూడా కరెక్టేరో. ఈ చెట్ల మందు తాగిచ్చిరనుకో మందు ముట్టరు, ఇక బీరు బ్రాండ్ కూడా కక్కత్తదట. మన ఊళ్ళో 2-3 ఓపించారు కదా. అది మరి పిల్లలని చెప్పిండ్రా నాతోటి. అయినా గాని మా మామ అబద్ధం ఆడర్రా. ఆయన నాకు పిల్లలు అయితలేరని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేటు మందులు వాడిచ్చిండ్రా. ప్రైవేటు మందులు వాడిపిస్తే పోయిన రోజు 1 రోజు 2 రోజులు వేసుకున్నాడు. ఇక మనం తెల్లారులు ఎత్తనే 90 కోట్లు వేసుడు కదా. ఇక అవి పక్క పెట్టిన, మళ్ళా ఇటు పక్క ఇటు కొట్టుకుంటాను అటు కొట్టుకుంటాను. కరెక్టేరా, పిల్లలకు కాదు. ఇప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకుపోయి గోళీలు వాడిస్తారు కదా, అవి వాడతలేను. ఆ గోళీలు మింగుతలేదని ఇటు చెట్ల పాసరు మింగితే ఇటు మందు బంద్ చేస్తా, ఇటు పిల్లలు అవుతారని ప్లాన్ వేసుకున్నారా. అదే అబ్బబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేస్తావే, పసరు తాగి మందు బంద్ చేస్తావా? మందు బంద్ చేయద్దు. ఆ చింటిగాంది అలా ఫుల్ దాగుతున్నది. పోయి ముగ్గురం మంచి మందు తాగదాం. కడుపు నిండా మేకకూర తిందామే. పాడు జీవితము యౌవనం. ఏమంటావురా? అంతే. ఏం చేస్తే చెట్ల పాసలు అనిపిస్తే రేపు పోతావు గాని ఇలా మాత్రం అయితే దావతుకురా. చింటిగాడు ఇయ్యకి ఇస్తాను ఇలా దావతు. నీ అవ్వ లేనోని కాక పెట్టించారు కదా. ఇక ఇన్ని రోజులు తాగిన కదా, ఈ ఒక్కరోజు తాగితే ఏమైతుంది? అయితే కానీ మా మామ ఇంటికి వచ్చిండ్రా తీసుకుపోదామని. తాగినట్టు మీ మామ సప్పుడేకుంటాడు పానాడు అంతే అంటారా? చింటిగాడి అలా గట్టిగా అవురా రవిగా, ఆడు మెల్లంగా ఆడు ఇయ్యక దావతి ఇచ్చిండు గాని మందైతే మంచిగా తెప్పించిండ్రా. అన్న ఆడు నీళ్ళ మటన్ ఎక్కువేసినట్టున్నాడు. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. నీళ్ళల్లో మటన్ ఎక్కువ వేసుడు కాదురా, మటన్లా నీళ్ళు ఎక్కువ పోసిండు. అది ముదిరిన యాట కదా. ఈ అవ్వని దౌడకేసి ముక్క నవ్వులుతంటే లబ్బర్ ఉన్నట్టే ఉన్నదిరా. ఏంట్రా ప్రాబ్లం చెప్పు. అంత లబ్బరి అట్లా అబ్బర్ గిబ్బర్ అంటాను. అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటారే? వారి నీకు ఆ డౌట్ క్లియర్ కావన్నా? క్లియర్ కావాలి నాకు. మీతో వచ్చి నా బుద్ధి ఎక్కువైంది కానీ నేను చెప్తుందా నీకు డౌట్. ఈడు బగ్గ తాగిండు. ఈడు మటన్ ముక్క అనకుంటా ఏమంటాను చెప్పన్నా, లబ్బరు కొబ్బరి అంటాను. నేనేమన్నా చెప్పన్నా, ఆడు పొట్టేలు కోసిండు కానీ ముదిరింది తెచ్చిండ్రా. నేను కూర గురించి మాట్లాడితే వీడు ఇంత పిస మాట్లాడు అవసరమా? అద్దురా అంటే 2 పెగ్గులు కట్ట కొట్టిండు వచ్చేటప్పుడు, దొరకదా అని. అంత పిస ఎత్తాండు. ఇక భయం వేస్తుంది. వణుకు కథ ఎట్లనో ఏమో. అగడవాడి పోసగట గట్ల కాదురా, అగడబడ్డ పోసామట. నాకు కూడా అత్తలేదు 4-5 అట్లా కాదన్న. అగడబడ్డ పోసమాట మొగని మింగినట్టు ఈయనకి దొరికినందుకు కచ్చ కుద్ది మనిషేనా అనే. అవ్వా వెంకటేష్ గారు నిన్న ఎంత మాట అన్నారా? ఆడు మనిషేనా అంటాడు. అంటే నువ్వు మనిషి కాదారా? అదే వెంకటేష్ నన్నే తిరుగుతా. నా కోపం అది అనుకో, గుద్దుతే ముండే పలగాలరా. ఏమైందిరా? ఓరి వారి నన్ను గుద్దుతా నువ్వే కింద గుద్దుకుంటున్నావు కదరా. నువ్వు గుద్దుతే నా గుండె కాదురా, నా అంగికున్న గుండె కూడా వలగదురా. బాయ్ టాటా. అదే వెంకటేష్ నన్ను గంత అంటారా? నిన్న వేస్తా శంకరన్న వాడిని కొడతా నేను. అద్దురా, మీరు దోస్తులు మంచిగా కలిసి ఉండురి. అరే చెయ్యడానికి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే సాగుతాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
బెల్ట్ షాపు కనకన్న దగ్గర వాడు 1 2 3 ఇలాంటి పురక కొట్టిండు కనకన్న షాపులో ఆగురా నీకు నాలుక తిరుగుతుంది కనకన్న షాపుల 90 తాగితే 90 ఇచ్చిండు 90 తాగినాక కోటరు అడిగితే పాత చెప్పు తీసిండు ఏంటి మమ్మీ ఎవడీడు మిస్ ఆన్ ద స్టార్ట్ మిస్ ఆన్ ద స్టార్ట్ మిస్ పాత చెప్పు నువ్వు ఎందుకు తీసినావు కనకన్నంటే నీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా 90 అన్నాడు మిస్ ఆన్ ద సైడ్ మిస్ ఆన్ ద సైడ్ మిస్ 90 వేంది కోటరు వేంది ఆపు వేంది పుల్లు బాటిలు కచ్చినాక ఎవరైనా చెప్పు తీస్తారు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మిస్ ఆన్ ద సైడ్ మిస్ ఆన్ ద సైడ్ ఇట్ట పాడాలి పాట పడితే దానికి సింకు లేదు ఇంత లేదు ఆరా ఇక నేను కాక తాగిన పుణ్యానికి వచ్చిన మందు ఇంకో అంటారు కానీ అన్నది కానీ శంకరన్న ఆ, మీరేంది అటు ఇటు తిరుగుతారు ఆ, మేము నిచ్చెనేసి మీదకి ఎక్కినవురా నువ్వు ఎక్కుతావా ఎక్కుతావారా ఇక్కడ ఉన్నారు ఆగో ఈయనకి ఎక్కువైంది గిన్ని ఎందుకు తీసుకొచ్చినావు ఎవరిని ఇజ్జత్ ఇస్తావు ఆగో రోడ్డు పొంటి పోయేటోళ్ళు మననే చూస్తారు ఇక పోదాంపా నా పసరేడమైందో ఏమైందో అబ్బో నీ పంచలు ఎంతకు తెగించారా ఇంకా నీళ్లు తేపోరా నీళ్లున్నాయా ఓరు వారి నీళ్లు తేపో పోరా సర్వలు ఉంటే తేపో ఈ అబ్బతో ఇంటికి పోయేటట్లేడు ఈయన పిల్లం తేపో ఇంకా సర్వల నీళ్ళు తేపో అరే నువ్వు అందులో పడేవు తిరుగుతా అంటే అట భూమి తిరుగుతా గంతగానం దాగుడు వాడుకోవు తాగకురా అంటే సొల్లంతా కక్కుతాను దా ఏమైందిరా శంకరన్న ఏందిరా ఈ టైంలో ఒక పాట గుర్తుకొస్తుంది ఏం పాట నీ వర్షం సాక్షిగా ఏమైందిరా కలవనే మందే శంకరన్న తదాసు దేవతలు ఉన్నారే తదాసు అని వర్షం కొట్టిపిచ్చిర్రు బాగుందనా నిజం బాగుంది నాకు గొడుగు పట్టే అనుకుంటాంది నువ్వు తాగిన వారు నీకు అనకందుకు కుడుతుంది ఎచ్చగుండాలి కదా ఓ శంకరన్న నాకు వర్షం తడితే సడిదవుతుంది నువ్వు శక్తిని పట్టే ఇంటికి పోతే నా పెళ్ళని రానియదే శక్తిని పట్టే ఆగో నీ పిల్లం నిన్నెందుకు దగ్గర రానియదురా శంకరన్న నేను సడిద్దాం దాని ముంగడికైనా అనుకో ఆచి అని దుమ్మితే అది కాలుతుంది అరే ఈడు మాటలు మాట్లాడేదానికి నాకు తాగింది మొత్తం దిగుతాందిరా ఆయన ఈడు రిమ్మలు ఉన్నాడు ఏం కాదు తెల్లాది తెలుస్తుంది ఇప్పుడు నాకు ఇంటికి పోయినాక మా మామ ఇంటికాడ ఉన్నాడు నా భయం ఏమో అగో ఇప్పుడే నచ్చినది నాలుక తిరుగుతలేదు ఇక వా మీ ఇద్దరు కంటే నిన్న అయ్యారే నాకు పెళ్లి లేదు పెట్టాకులేదు నువ్వు పెట్ట మాస్కో చక్క వాడుడే రాదు గదే నీవు చూస్తే పెళ్లి కాకుండానే పోయేటట్టున్నావురా ఏమా బిడ్డ అల్లుడు ఇంట్లో మామ ఇప్పుడే వస్తా అనుకుంటా బయటికి ఇవి ఆరు రాకపోయా పైసలకని పోయిండు కదరే బాపు అత్తాను కావచ్చు అగో తాగే ఉన్నాడు కదా ఏంటి గిట్ట తాగొచ్చినావు మళ్ళా ఇవేనా ఈయన అడగచ్చే పైసలు ఏంది ఇది? పైసలు అడకత్తాను పోయినావు నువ్వు పైసలకు వేనా అశ్వింటి గారు అని మెనీ రిసెప్షన్ సబ్జుడే హ్యాపీ బర్త్డే పుట్టినరోజుకు నువ్వు పోతే గీదంతా తాగేందుకు వచ్చినావు నీకు వచ్చినప్పుడే చెప్పినా అల్లుడు పలానికి ఆడుకోవాలి ఏం ముట్టుకోకు అని ఎందుకు తాగినావు అబ్బో ఇట్లనే వచ్చి పాడైతుండు మావా ఆడుంచుతా ఈడుంచుతా ఏడుంచుతా ఏదైనా ఉంచుకుంటా నీకేం ప్రాబ్లం వాటెడ్ నో రెస్పాన్స్ టాకింగ్ యువర్ గింతగానం తాగిచ్చిండ షింటూ 6 గంక వేసుకున్నాడు బర్త్డే అది షింటున్నాడు బాగానే తాగిచ్చిండే కానీ రవి గారు చేసిన పనులకు అని పాటలకు దెబ్బ దిగింది మళ్ళా కూర తాగింట కనకన్న షాపుల అబ్బో
నా పానం గిర్ర నింపుతాది నేను పోయి పంట. నా పానం గిర్ర నింపుతాది నేను పోయి పంట. పండుకోపో, ఇంకేమున్నాయి నువ్వు చేసే పని? అబ్బో అరే అబ్బో, నన్నే పడేసిపోతాడు కదా ఈ నల్ల ముఖం తాడదెంప. ఎప్పుడు తాగుడు తాగుడు తాగుడు. ఇప్పుడు ఎట్లనే బాపు? అల్లుడు ఎట్లా దింపానో నాకు తెలుసు బిడ్డ. ఎట్లనే బాపు? ఇట్రా నేను చెప్తా. అమ్మో, గట్లయితే ఏం కాదానే బాపు? ఏం కాదు, మళ్ళీ దానికి విరుగుడు ఉంటదా? ఉంటది ఉంటది నాకు తెలుసు. సరే అయితే తీసుకురాపో. సరే ఆ దాయ బాబు దా పన్నాడు, అటు నుంచి రాపో. నోరు తెరిచే ఉన్నాడు కప్పలేక. బాపు ఇట్లయితే తాగుతలేడు గాని నేను ముక్కు ముత్తనే, నువ్వు నోట్లో పోసేయి. సరే బిడ్డ. పోయి చాలు చాలు. తాగు తాగు. ఇప్పుడు తాగిండే బాపు. ఇక ఉంటది రేపు పొద్దుగాల అల్లుంది తమాషా. రేపు పొద్దుగాల వేసినాక చెప్పుదాం. పాయ బాపు. The next day. ఏముంది? అయ్యో ఇదేంటి గిట్లుంది? నాకేమైంది? తాగొచ్చు పన్నా గిట్లయింది. రవలి రవలి అయ్యా రవలి రవలి ఇదొకసారి చూడే. అరే చూడంటే అయ్య బాబోయ్ నిజమే. ఏది కడుపు? ఓ బాబు ఇగరా చూడు ఒకసారి. ఏంటి ఇదంతా? నా ఇమానంగా నాకేం తెలియదు. నేను తాగచ్చి పన్న కదా, తెల్లారు లేచే వరకు గిట్లయింది. నీ అమ్మ ఓ మామ కడుపు నీ బిడ్డ కావన్నా నాకైంది. నాకు భయం అవుతుంది. అంత కడుపు అని తుప్పింది, మోసాడతలేదు. నాకేమో అయింది. హాస్పిటల్ పోదాం పారి. మందు తాగిన మేక కూర తినే. అబ్బో నీ దండం పెడతా, నేను చచ్చిపోయేటట్టున్నా మామ. అబ్బో అయ్యో అల్లుడు మోసత్తలేదా? గట్టిగా తీసుకో. ఏంది మామ మోసాడతలేదంటే గట్టిగా తీసుకో అంటాను, గట్టిగా తీసుకో అంటాను. వేరుంటది. నా పానలు పోయేటట్టున్నాయి మామ. దాగంలో తీసుకోపో. ఇంకో తాప తాగా తినా. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? వచ్చినని అన్నీ తింటే గిట్లనే ఉంటది. ఇంకా రాదా బిడ్డ బుద్ధి? ఇంకో తాపా నువ్వు తాగా తినా అంటే నీ కడుపు ఓడగొడతా. ఓ మామ నాకు మానవ లేక ఇంకా మందు తాగుతా మేక కూర తింటున్నానే. నాకు మొదలెడతలేదే మావా. నన్ను తీసుకపోవే మావా, నన్ను తీసుకపోవే మావా. అదోటి అయితేనేదే మావా. ఏదో ఒకటి
తోటి మాట్లాడుతలే అంటాడు విరుగుడు ఏంది విరుగుడు మంది ఎక్కడిది ఏ విరుగుడు మందులే ఏది లేదు కానీ నీకు ఇప్పుడు పొట్టబోడు కావాలనా నీకు ముచ్చట కావాలా చెప్పు నాకు పొట్ట పోవడే కావాలి ఏడ చేస్తారు లోపట ఇంట్లో నడుము ఓ మావో ఓ మావో A few minutes later. అబ్బా నాకు కడిపోయింది నేను పాత లెక్కున్నా అవును గాని కడుపు ఎట్లా వచ్చింది ఎట్లా కూడా కొట్టిరు నువ్వు గిసొంటి వేషాలు ఎత్తానవనే మా బాపు నీకు మందేసిండు కూడా వేసిండు గాని ఇంకోసారి తాగుతావా అబ్బో మాము నువ్వేమనుకున్నా గాని నువ్వు డేంజరే పోతాపా మందు దాగా మటన్ కూర తినా చికెన్ తినా నీ బిడ్డను మంచిగా చూసుకుంటా నాకు మంచి బుద్ధి చెప్పినావు మావా బుద్ధి ఎప్పుడు కాదల్లుడు రోజు ఇట్లా తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ కాదా చెప్పు అట్లా కాదు మావా నువ్వు చేసింది నా మంచిగా ఈ కాడ నుంచి మందు దాగా నీసు తినా మీ బిడ్డ చెప్పినట్టు మంచిగా హాస్పిటల్ పోతా గోళీలు పడతాం సంవత్సరం లోపు నీ చేతిలో మనవన్ని పెడతా అల్లుడు దారి పొంటత్తుండు రానిద్దునా తొవ్వ పొంటత్తుండు ఓనిద్దునా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి బాయ్